సంతానోత్పత్తిపై అవగాహన పెంచడానికి ఓయాసిస్ ఫెర్టిలిటీ జనని యాత్ర రాజమండ్రికి చేరుకుంది. ఈ దేశ వ్యాప్త ఉద్యమం నిపుణుల సలహాలను, ఉచిత సంతానోత్పత్తి పరీక్షలను మరియు సైన్స్ ఆధారిత మార్గదర్శకాలను నేరుగా ప్రజల వద్దకే తీసుకువస్తోంది. సంతానోత్పత్తి వైద్య విభాగంలో భారతదేశపు నమ్మకమైన సంస్థ అయిన ఓయాసిస్ ఫెర్టిలిటీ గత 5 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు దేశవ్యాప్త సంతానోత్పత్తి అవగాహన ఉద్యమం ఓయాసిస్ జనని యాత్రను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చేరుకుంది. ఈ చొరవ ద్వారా టైర్ 1 to 3 నగర్లోని ప్రజలకు సంతానోత్పత్తిపై అవగాహన, నిపుణుల మార్గదర్శకత్వం, ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలను నేరుగా ఆయా ప్రాంతాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సంతానలేమి సమస్యలపై అవగాహన కల్పించడమే కాకుండా దంపతులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అవసరమైన సంతానోత్పత్తి ఆరోగ్య విద్యను కుటుంబాలకు మరింత దగ్గర చేయడంలో మరియు సమాజంలో ఆరోగ్య అవగాహనను బలోపేతం చేయడంలో ఓయాసిస్ ఫెర్టిలిటీ చేస్తున్న కృషిని వారు ఈ సందర్భంగా అభినందించారు. దీని ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. జీవనశైలి మార్పులు, ఆలస్యంగా సంతానం కోసం ప్రయత్నించడం, శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల సంతానలేమి సవాళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓయాసిస్ జనని యాత్ర బస్సు ద్వారా ఉచిత సంతానోత్పత్తికి సంప్రదింపులు, ఉచిత ఏఎంహెచ్ అండ్ హెమోగ్లోబిన్ పరీక్షలు మరియు ఉచిత వీర్య కణాల విశ్లేషణ వంటి సేవలను అందిస్తున్నారు. సురక్షితమైన, పరిశుభ్రమైన నమూనా సేకరణ జోన్ల ద్వారా దంపతులకు ప్రాథమిక దశలోనే ఖచ్చితమైన, సానుభూతితో కూడిన మార్గదర్శకత్వాన్ని ఈ యాత్ర నిర్ధారిస్తోంది. రాజమండ్రి నుండి ఈ ఓయాసిస్ జనని యాత్ర రాబోయే రోజుల్లో జగ్గంపేట, దేవరపల్లి, రావులపాలెం, ఇతర ప్రాంతాలకు తరలనుంది. తద్వారా మరిన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఈ అవగాహనను, ప్రాథమిక స్క్రీనింగ్ మద్దతులను చేరవేసి వారిలో భరోసాను కల్పించనుంది. ఓయాసిస్ ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్, కో-ఫౌండర్ డాక్టర్ దుర్గా జీ రావు మాట్లాడుతూ, సంతానోత్పత్తి విజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓయాసిస్ జనని యాత్ర అత్యాధునిక, సాక్ష్యాధారిత సంతానోత్పత్తి సంరక్షణ సమాచారాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరువ చేస్తోంది. ఇప్పటికే ఈ యాత్ర దేశవ్యాప్తంగా వందలాది మందిని చేరుకుంది. ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కుటుంబాలకు మద్దతుగా ప్రగతిశీల చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా దంపతులను 2 లేదా 3 పిల్లలను కనాలని ప్రోత్సహిస్తున్న ఈ సమయంలో సకాలంలో అవగాహన కల్పించడం, సరైన వైద్య మార్గదర్శకత్వం అందుబాటులో ఉండడం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. దంపతులకు ప్రాథమిక దశలోనే వైద్య మార్గదర్శకత్వాన్ని అందించడం ద్వారా వారు తల్లిదండ్రులు కావాలనే తమ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. జనని యాత్ర ఈ రోజున మన రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ జనని యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే పిల్లలు లేకుండా ఉన్నారో వాళ్ళకి పిల్లలు కలిగేలా చేయడానికి అతి తక్కువ ఫీజుతోటి దీని యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉంటుంది. ఈవేళ ఇదివరకు గతంలో 2 లేక 3 పిల్లలు అనేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఎక్కువ మంది పిల్లలు కనండి, ఎక్కువ మంది పిల్లలను కనండి అంటారు. ఎందుకంటే జనాభా పెరగాలని ఆ ఉద్దేశంతో ఏదైతే లేట్ మ్యారేజెస్ చేసుకున్నా, ఏదైనా లోపాలున్నా పిల్లలు పుట్టట్లేదు. కాబట్టి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఆ లోపాలు ఏంటో చూడడం ఒకటి, 2 ఏ విధంగా చేస్తే వీళ్ళకి పిల్లలు పుడతారు అనే దాని గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళు సక్సెస్ అవుతూ వస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుద్ది. ఈవేళ రాజమండ్రి, రేపు జగ్గంపేట, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో పెట్టుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా కష్టపడుతున్నందుకు ఈ అమ్మాయి మా అమ్మాయి మాకు రిలేషన్. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గంగా ప్రియదర్శిని అండి, ఓఎస్ఎస్ ఐవీఎఫ్ సెంటర్ రాజమండ్రి కన్సల్టెంట్ అండి.
ఇక్కడ వచ్చి ఇవాళ మనం జననీ యాత్ర అని క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. మెయిన్ మోటో ఆఫ్ క్యాంపెయిన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అవుట్ రీచ్. ఏదైనా సంతానం లేకుండా బాధపడుతూ దంపతులకి మేము వచ్చి సలహా ఇచ్చి వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు అవన్నీ మేము అందిస్తున్నాము. ఈ సర్వీస్ వచ్చి మనకి 1 yearలోంచి జరుగుతుంది. ఈ ఇయర్ నవంబర్లో మనకి సెకండ్ ఎడిషన్ స్టార్ట్ అయ్యి ఈ మంత్లో వచ్చి మనం రాజమండ్రిలో ఒక 6-7 ఏరియాస్ కవర్ చేస్తున్నాము. ఇవాళ రాజమండ్రిలో క్యాంపెయిన్ ఉంటుంది, రేపు జగ్గంపేట, అలాగే తణుకు, తాడేపల్లి, దేవరపల్లి, రావులపాలెం కవర్ చేస్తున్నాము. సో ఈ క్యాంపెయిన్లో ఎవరైనా పిల్లలు పుట్టకుండా బాధపడుతూ కపుల్స్కి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళకి కన్సల్టేషన్, గైడెన్స్, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ డిస్కౌంట్స్ ఇస్తున్నాము. సో ఈ మాకు ఏంటి కోరిక అంటే ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని అవైల్ చేస్తూ వాళ్ళు బాగా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలండి. మాకు ఇవాళ మన ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి గారు వచ్చి మా క్యాంపెయిన్ జననీ యాత్రకి వచ్చి వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ క్యాంపెయిన్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషం.